నమస్తే వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి లోకేష్ సమీక్ష అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వమే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మార్చెట్ల జరగబోయే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోగు వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి డిమాండ్ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండా అని ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నేపాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్యా ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్లో ఇప్పటి వరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీరంతా నేపాల్లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నేపాల్లోని భఫాల్, సిమిల్కోట్, పశుపతి నగరం, పింగళస్థాన్లో వీరంతా ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏ ప్రాంతాలకు చెందినవారు వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగు వారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిలో భరోసా నింపారు. వేగా జ్యువెలర్స్ తమ అన్ని షోరూంలలో రాబోయే దసరా మరియు దీపావళి పండుగలకు మరియు వివాదాది వేడుకల కోసం సరికొత్త డిజైన్స్ ఆభరణాల్ని విస్తృత శ్రేణుల్లో ఖాతాదారులకు అందుబాటులో ఉంచినట్లు వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమ్మ తెలిపారు. తమ సంస్థ పండుగ సీజన్లో అందించే ప్రత్యేక ఆఫర్ల పట్ల అనేక మంది ఖాతాదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. కస్టమర్లకి లాభం చేకూరేలా వివిధ రకాల ఆభరణాల కొనుగోలు పథకాలు ప్రతి వేగా స్టోర్లో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాతాదారుల అభిమానం మరియు విశ్వాసం చూరగొన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు ఆభరణాల షోరూంలను కలిగి ఉన్న వేగా జ్యువెలర్స్ వారి ముంబై కార్యాలయంలో వేగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ 2024-2025 ఆర్థిక సంవత్సరపు 43వ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. వార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ మాట్లాడారు. వేగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ వార్షిక నివేదికను ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఆయన తమ సంస్థకు ప్రచారకర్త కావడం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం వేగా జ్యువెలర్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడారు. వేగా జ్యువెలర్స్ తమ అన్ని షోరూంలో రాబోయే దసరా మరియు దీపావళి పండుగలకు మరియు వివాహాది వేడుకల కోసం సరికొత్త డిజైన్స్ ఆభరణాల్ని విస్తృత శ్రేణుల్లో ఖాతాదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వైసీపీ పాలనలో యూరియా కోసం అన్నదాతలు ఎన్నడూ రోడ్డెక్కలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుప్పంలోనూ పరిస్థితి దారుణంగా తయారైందని రైతులు యూరియా కోసం లైన్లో నిల్చున్న ఫోటోను ప్రెస్ మీట్లో చూపిస్తూ విమర్శించారు. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి ఉందని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కుల వృత్తులు చేసుకునే వారి సమస్యల్ని తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ధోబీ కాణాల అభివృద్ధి ఎన్ని నిధులు అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా 25వ డివిజన్ అరండల్పేట వీరమాచినేని రంగారావు వీధిలో 55 లక్షల వ్యయంతో ధోబీఘాట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మాచర్ల గోపీనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం P4 పథకంలో భాగంగా ఓ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. కుల వృత్తులు చేసుకునే రజక సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కారం చూపిస్తున్నామని స్పష్టం చేశారు. రజక సంఘ నాయకులు ధోబీఘాట్లో ఉన్న ఇబ్బందుల్ని తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం చూపుతామని తెలిపారు. ధోబీఘాట్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని నిధులు ఖర్చైనా పెట్టి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి అండగా ఉంటా ఉన్నాం. రజక సోదరులు ఎక్కడ ధోబీఘాట్లు ఏ చిన్న సమస్య ఉన్నా మాకు చెప్పండి ఆల్రెడీ రజక సామాజిక వర్గ కుల సంఘాలు అందరికీ కూడా తెలపడం జరిగింది. ఇవాళ 25వ డివిజన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ధోబీఖానా ఎప్పటి నుంచో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. దాన్ని స్థానిక రజక సోదరులు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపి వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే అధికారులకు చెప్పి 55 లక్షల రూపాయలతో పనులు ఇవాళ శంకుస్థాపన చేశాం. అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళకి ఏ సమస్య లేకుండా షెడ్ కావాలని అడిగారు. ఆ షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ధోబీ ట్యాంకులు కావాలని అడిగారు, అది కూడా నిర్మిస్తూ ఉన్నాం. దానికి పంపులు ట్యాపులు కనెక్షన్లు సరిగ్గా పనిచేయట్లేదని అడిగారు, అది కూడా చేపిస్తూ ఉన్నాం. షెడ్ ఎక్స్టెన్షను అలాగే ట్యాంకుల పైన మళ్ళీ షెడ్ కూడా అడిగారు, దాన్ని కూడా వెంబడే అధికారులతో మాట్లాడి మంజూరు చేశాం. మేము మా శక్తి కొలది మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కరిస్తూ ఉన్నాం. ఇవాళ కుల సంఘాల రజక సంఘాల నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు రజక సంఘ నాయకులను చెప్పడమే కాదు, వాళ్ళ కోసం పనిచేయండి. వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. ఇవాళ పట్టించుకునే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ సమస్యలు తీర్చే ప్రభుత్వం ఉంది. కాబట్టి ధోబీఘాట్లన్నింటినీ కూడా రజక సంఘ నాయకులు కుల నాయకులు వెళ్ళి పర్యవేక్షించి ఆ సమస్యలు అక్కడ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తాం. ఎన్ని కోట్లు ఖర్చైనా ఎన్ని లక్షలు ఖర్చైనా బ్రహ్మాండంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సదుపాయాలు పెడతామని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ధోబీఖానాని అతి త్వరలోనే అద్భుతమైన రీతిలో వాళ్ళకి అన్ని సౌకర్యాలతో పూర్తి చేస్తామని తెలియజేస్తాం. మా రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా ఆ రోజున పనిముట్లు ఇచ్చాం. ధోబీఖానాలకి రిపేర్లు చేసాం, అలాగే వాషింగ్ మిషన్లు ఇచ్చాం, డ్రై క్లీనర్ షాపులకు ఎక్విప్మెంట్ ఇచ్చాం, కరెంటు ఫ్రీగా ఇచ్చాం, అలాగే ఇస్త్రీ బళ్ళు ఇస్త్రీ పెట్లు అన్నీ కూడా ఇచ్చాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక P4లో భాగంగా ఇవాళ అన్ని డివిజన్లో కూడా కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నాం. అట్లాగే చిరు వ్యాపారులకి స్ట్రీట్ వెండర్లకి లైసెన్సులు ఇస్తున్నాం, అలాగే స్ట్రీట్ వెండర్లకి బళ్ళు ఇస్తున్నాం, అట్లాగే టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం. ఇప్పటికీ దాదాపు ఒక 120 దాకా ఇస్త్రీ బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ నియోజకవర్గంలో యోజన జరిగింది. ఈ రాబోయే రోజుల్లో కూడా నిరంతరం మా చేతనైనంత వరకు మా శక్తి కొలది దేవుడు ఇచ్చినటువంటి మాకు శక్తి కొలది మేము పేదలకు అండగా ఉంటాం. P4లో అందరూ కూడా పేదవాళ్ళని ఆదుకునే దానికి ముందు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. మా గారు అధికారంలో ఉంటే అభివృద్ధి పదం, ప్రతిపక్షంలో ఉంటే పోరాడే పదం, ఈ రెండింటికి నిదర్శనమే బోండా ఉమా గారు. ఈరోజు ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా 25వ డివిజన్ గత పాలకులు గాలి వదిలేశారు. డివిజన్ని గెలిచిన ఎమ్మెల్యే లేడు, గెలిచిన కార్పొరేటర్ లేడు, గాలి వదిలేసి డివిజన్ అంతా అభివృద్ధి లేకుండా అంతా చిందరవందరగా అడ్డగోలుగా జరిపింది. ఈరోజు రజక సోదరుల కోసం మన ధోబీఖానా షెడ్ 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి కొత్త రేకుల షెడ్డు, కొత్త తొట్లు, రజకులకు కావాల్సినవన్నీ ఏమైతే కావాలో అడిగారు ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టిలో తీసుకొచ్చి ఈరోజు ఆయన నిధులు విడుదల చేయడం జరిగింది. రజకుల పక్షపాతి బోండా ఉమా. అంతేకాకుండా ఈరోజు డివిజన్లో మన సీతారాంపురం వీరమాచినేని రంగారావు వీధి, అరండల్పేట నసరుల్లా ఖాన్ స్ట్రీట్, మసీదు వీధి, లిక్కుపుల్లయ్య వీధి,
ఇలా అన్ని రోడ్లు ఒక్కొక్క రోడ్డుకి 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు శాంక్షన్ చేయించి ఈరోజు అంతా డివిజన్ని మోడల్ డివిజన్ రూపంగా తీర్చిదిద్దుతున్నారు మన బోండమ్మ గారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పనిచేసే నాయకుడు ఉంటే ఇదే నిదర్శనం. గడిచిన 16 నెలల్లో దాదాపు ఒక 25 డివిజన్లోనే ₹1.5 కోటి దాకా నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఉంది 25 డివిజన్. మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేదాకా మేమందరం కష్టపడతాం. బోండమ్మ సైనికులుగా మేమందరం అదే చెప్తున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ప్రజల పక్షాన ఉంటారు, ప్రజలకు ప్రతిదీ అందజేయాలని మా 25 డివిజన్లో ₹25,000 ఇస్త్రీ బండిని మా రజక సోదరులకు ఇవ్వడం జరిగింది. రైళ్లలో చైన్ స్నాచింగ్ చేస్తున్న నిందితుడిని జీఆర్పీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 23న విజయవాడ రైల్వే స్టేషన్లో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు నాణుతాడు స్నాచింగ్ చేసిన నిందితుడు నేడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని వద్ద నుండి మరో చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించిన 40 గ్రాముల బంగారు నాణుతాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును జీఆర్పీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా జీఆర్పీ సీఐ రమణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 23న పద్మావతి ఎక్స్ప్రెస్లో తిరుపతి నుండి వరంగల్కు ప్రయాణించిన బండి రాజ్యలక్ష్మి వద్ద నుండి 25 గ్రాముల బంగారు నాణుతాడు దొంగతనం జరిగిందని అన్నారు. రైలు విజయవాడ స్టేషన్ నుండి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. తర్వాత బాధితురాలు 25న విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చినందుకు. మనకి ఆగస్టు 25న మనకి ఒక రిపోర్టు రావడం జరిగింది. బండి రాజ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకన్న, వరంగల్, ఈవిడ ఫ్యామిలీ అందరూ కూడా తిరుపతి వెళ్ళి పద్మావతి ఎక్స్ప్రెస్లో 23వ తారీఖున రిటర్న్ వస్తున్న సమయంలో మనం విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే, ట్రైన్ రీచ్ అయిన వెంటనే ఒక అన్నోన్ అఫెండర్ ఎవరో ఒక వ్యక్తి ట్రైన్ ఆగి మళ్ళీ మూవ్ అయ్యే క్రమంలో స్నాచింగ్ మెడలో ఉన్న 40 గ్రాములు, సుమారు 40 గ్రాముల పైన నాన్ తాడుని స్నాచింగ్ చేశారని చెప్పేసి మనకి 25వ తారీఖున కంప్లైంట్ చేశారు. 25వ తారీఖున కంప్లైంట్ చేస్తే అండ్ యాక్చువల్గా ఆ రోజు ఇక్కడ అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు వరంగల్ వెళ్ళి, వరంగల్ నుంచి మళ్ళీ రిటర్న్ వరంగల్ జీఆర్పీ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మనకు దగ్గరికి సైట్ చేస్తే వాళ్ళు 25న ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మనం కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి వెంటనే జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్, సిఐబి బృందాలుగా ఏర్పడి, టీమ్స్ అన్ని బృందాలుగా ఏర్పడి మధుసూదన్ సారు, అలాగే ఆలీబేగ్, నేను మా 3 టీంల కింద డివైడ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం, అలాగే సీసీ ఫుటేజ్, మాకున్న అవైలబుల్ ఉన్న సీసీ ఫుటేజ్, అలాగే లోకల్ పోలీసుకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా అసిస్టెన్స్ తీసుకుని అవన్నీ వెరిఫై చేసే క్రమంలో మాకు ఒక క్లూ ఒకటి, నైజాం గేట్ దగ్గర నుంచి ఒక సస్పెక్టెడ్ పర్సన్ వెళుతున్నట్టు మాకు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీ ఫుటేజ్లో మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని, మా బృందాలుగా కొద్దిగా దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అందులో మాకు ఐడెంటిఫై అయిన వ్యక్తి తండ్రికంటి రమేష్, సన్ ఆఫ్ సత్యనారాయణ, 29 years, క్యాస్ట్ బై యాదవ, మిడ్జిల్ సంబంధించిన మండలానికి సంబంధించిన మహబూబ్నగర్ డిస్టిక్ అతను అని మాకు సస్పెక్ట్ చేయడం జరిగింది. అతన్ని ట్రాక్ చేసి అతను పట్టుకునే క్రమంలో మేము అన్ని గాలింపు చర్యలు చేపట్టాం. చేస్తే ఈరోజు ఉదయం 11 గంటలకి మన రాజగోపాల స్ట్రీట్ వైపు అక్కడ మనకి ఇతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని అక్కడ కస్టడీ తీసుకుని ఇతను విచారించడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఈ కేసులో ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనది ఇంకొక కేసు కూడా ఇతను లాస్ట్ 24 డిసెంబర్లో, అంటే 2024 డిసెంబర్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు. ఆ అఫెన్స్కి సంబంధించిన ప్రాపర్టీ కూడా ఇతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 స్నాచింగ్ కేసుల్లో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఒక 5 lakhs అబోవ్ ఉంటుంది.
ఈ ఇతన్ని కస్టడీకి తీసుకుని ఇమ్మీడియట్గా ఇతని దగ్గర ఉన్న మన కేసు ప్రాపర్టీ సంబంధించిన సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇతని గురించి హైదరాబాదు, అలాగే మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట ఈ అన్ని డిస్టిక్లో తిరగటం జరిగింది. ఈ బృందాలుగా ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి అండ్ సిఐబి 3 కలిపి బృందాలుగా ఏర్పడి చాలా శ్రమపడి చాలా అతి కష్టం మీద ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం 2024 ఏప్రిల్లో ఇక్కడ స్నాచింగ్ కేసుల్లో అరెస్ట్ చేసాం. స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేసాం. మార్చి నెలలో 2024 మార్చి ఏప్రిల్ నెలలో ఇతన్ని అప్పుడు కూడా స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని మీద మన ఓల్డ్ అఫెండర్స్ మనకున్న సీసీ ఫుటేజ్ని టాలీ చేసుకుని అన్నీ చూసుకుంటే ఈ తండ్రికంటి రమేష్ అనే సస్పెక్ట్ అనేది మనకి నిర్ధారణ అయ్యి ఇతన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. సో మన అఫెన్సులు 2 కూడా ఇతనే చేశాడని ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని దగ్గర నుంచి కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్నాచింగ్ అండి 304 Clause 2 ఇతను కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తుంది. 2 నాన్తాళ్ళు డిస్ప్లే పెట్టి ఇందాక. మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కలర్స్ నూతన టెక్నాలజీతో 2.0 హెల్త్ కేర్ సరికొత్తగా అందుబాటులో తీసుకురావడం జరిగిందని ప్రముఖ హీరోయిన్ సుప్రీత భోగ్ తెలిపారు. అత్యుత్తమమైన ప్రపంచ స్థాయి బరువు తగ్గడం, జుట్టు, చర్మ పరిష్కారాలను కలర్లో ప్రత్యేక టెక్నాలజీని నేటి తరం యువతీ యువకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో నూతన టెక్నాలజీతో 2.0 కలర్స్ హెల్త్ కేర్ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విజయవాడలో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ సందడి చేశారు. నగరంలోని బ్యాంకు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కలర్స్ 2.0 బ్రాంచ్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన కలర్స్ బ్రాంచ్ సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విరూపాక్ష మూవీ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ మొదటిసారి వచ్చానని, అప్పుడు విజయవాడ ప్రేక్షకులు చూపిన ఆదరణ ఇప్పటికీ మర్చిపోలేదని అన్నారు. విజయవాడ వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటామని గుర్తు చేసుకున్నారు. కలర్ హెల్త్ కేర్ 21 ఏళ్ల క్రితం డాక్టర్ విజయకృష్ణ స్థాపించి 50 బ్రాంచ్ల స్థాయికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూనా, కలర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కలర్స్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుంది. దిస్ ఇస్ 21st ఇయర్ సక్సెస్ఫుల్లీ. వీ హ్యావ్ మొత్తం 50 బ్రాంచెస్ ఇప్పటి వరకు ఉన్నాయి కలర్స్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సంయుక్త గారు హ్యాస్ కమ్ ఫర్ లాంచ్ ఆఫ్ కలర్స్ 2.0. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంయుక్త గారు. సో కలర్స్ వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ అండ్ స్లిమ్మింగ్ సెంటర్గా స్టార్ట్ అయ్యి 21 ఇయర్స్గా అంచెలంచెలుగా పెరిగి డిఫరెంట్ లొకేషన్స్లో, అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మనం విస్తరించడం జరిగింది. అండ్ కలర్స్ ఇప్పుడు ఓన్లీ వెయిట్ లాసే కాకుండా హెయిర్, స్కిన్ ట్రీట్మెంట్స్ని కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో అన్ని కన్ఫ్యూజన్ అయ్యి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మైక్ అక్కడ ప్లేస్ చేశాను నేను. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఓకే విత్ ఇట్, రైట్? డన్. ఓకే, సో సంయుక్త మ్యామ్, సారీ ఫర్ ద డిలే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు కలర్స్ 2.0 బ్రాండ్ లాంచ్ విజయవాడ. సో మ్యామ్, విజయవాడతో మీ అనుబంధం ఏంటి? ముందు షూటింగ్ ఎప్పుడైనా విజయవాడ రావడం జరిగింది? అసలు ముందు విఆర్ ఇన్ విజయవాడ కాబట్టి, సో విజయవాడతో మీ అనుబంధం షేర్ చేసుకోండి. విజయవాడకి నేను ఫస్ట్ టైం వచ్చినది ఫర్ విరూపాక్ష ప్రీ రిలీజ్ టైంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పుడు నేను ఒక 2 days ఇక్కడికి వచ్చి ప్రమోషన్ వల్ల వి విజిటెడ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసి గుడికి వెళ్ళి, అమ్మవారు గుడికి వెళ్ళి, దట్ వాస్ మై ఫస్ట్ టైం విజయవాడ విజిట్. యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ టైం. ఒకసారి హైదరాబాద్ దాటి ఒక వేరే ప్లేస్కి వెళ్ళినది అది మొదటిసారి. అప్పుడు ఆ క్రౌడ్ చూసి ఐ వాజ్ లైక్, you know how much they love you for your movies, and that was my first experience with Vijay. సో అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చారు. మన కలర్స్ 2.0 గ్రాండ్ లాంచ్ చాలా కొత్త తరహాలో లాంచ్ అయింది. సో మ్యామ్, కలర్స్తో అంటే ముందు కలర్స్ గురించి ఎప్పుడు విన్నారు? అసలు
దాని గురించి ఏం తెలుసు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ న్యూ డిడ్ యు నో? So honestly, the first time I got to know about colors was a month back when I was invited for the event. Appude naku ee brand gurinchi telusindi. But manam oka event okkunne mundu we get to know what is the brand, our brand enti anedi. That's when I got to know they have 55 centers. 2004 lo Hyderabad lo start chesi Dr. Vijay Krishna he started Colors Healthcare. Appati nunchi for 21 years it expanded to 55 centers, and Tamil Nadu and Hyderabad and Indore, Karnataka, chala states lo, it's like almost all 3 South Indian states expansion jarigindi. Now kotta technology tho Colors 2.0 ani oka kotta brand rebranding chesi they are relaunching the place with new technology, new equipments. So that's what I got to know about Colors Healthcare. Colors? How youth is responding to the Colors and its fragrance? That the media person of the brand can. కనకదుర్గ దేవాలయం దసరా వేడుకలకు ఆహ్వానిస్తూ సిఎస్ విజయానంద్కు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందించారు. దుర్గగుడి వేద పండితులు అర్చకులు సిఎస్ విజయానంద్కు వేద ఆశీస్సులు అందించారు. ఈ నెల 22 నుండి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆలయ ఈవో ఇతర అధికారులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ను ఆహ్వానించి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి వేద పండితులు అర్చకులు సిఎస్ విజయానంద్కు వేద ఆశీస్సులు అందించారు. జరగబోయే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై స్పందించలేదని, మాదిగలకు సీట్ల పంపకంలో వివక్షత చూపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజిత రాష్ట్రంలోనూ మాదిగలకు సామాజిక న్యాయం చేసింది చంద్రబాబునన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన వెంటనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ నవంబర్ 26న విజయవాడ కార్యక్రమంలో భాగంగా జింకాన గ్రౌండ్లో మాదిగల విజయోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి 13 జిల్లాల నుండి మాదిగలు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. లక్ష్య సాధన కోసం 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ సన్నాహ సమావేశం అనేది ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఈ నెల 18న జరగబోతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ని రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న తరుణంలో చట్టం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా 7 మాదిగలకు మొదటి వరుసలో ఇచ్చి సామాజిక న్యాయం చేయమని, ఆ విధంగానే చట్టం చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే 32 సంవత్సరాల పాటు, సుదీర్ఘ కాలం పాటు మాదిగలు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో అక్రమ కేసుల్లో ఇరికించబడ్డారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇప్పటి వరకు సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా మాదిగలు చేసిన పోరాటానికి స్పందించిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి ఏదైతే మాకు కొంత న్యాయం చేశారో డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో మాదిగలకి సామాజిక న్యాయం జరిగింది. అదేవిధంగా అనేక ఉద్యోగ నియామకాలు విడుదలవుతున్నాయి. వర్గీకరణ లేకుండా కూడా 46 జీవో వస్తే మాకు నష్టం జరగబోతా ఉంది. కాబట్టి ఆ 46 జీవోని రద్దు చేసి వర్గీకరణ తీసుకొచ్చే విధంగా చట్టం చేసి మాదిగలకి సామాజిక న్యాయం చేసేది చంద్రబాబు నాయుడేనని మాదిగల విశ్వాసం ఇప్పటికీ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో సమగ్ర చట్టం చేస్తారని ఆశిస్తూ, ఎప్పుడైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు చట్టం చేస్తారో ఆ చట్టం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనానికి, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అనేక మంది మాదిగ ఉద్యమకారులకి, అదేవిధంగా
మరి ప్రజాస్వామికవాదులకు అన్ని రాజకీయ పార్టీలకు మరి ఉద్యమకారులు ఎవరైతే ఇప్పటి వరకు యుద్ధ భూమిలో ఉండి పోరాడుతున్నారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పడమే కాకుండా మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్గీకరణ ఉద్యమం 3 దశాబ్దాల పాటు సాగిన ఈ మహోద్యమం విజయోత్సవగా మార్చబోతున్నాం. నవంబర్ 26వ తేదీన చలో విజయవాడకి పిలుపునిస్తున్నాం, జింకానా గ్రౌండ్కి పిలుపునిస్తున్నాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున ప్రెస్ క్లబ్ నందు ఒక ముఖ్య నాయకుల సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆయన తీసుకునే నిర్ణయానికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగలందరూ కూడా కట్టుబడి ఉంటామని చెప్పనని, అదేవిధంగా ఈ వేదిక మీద ముఖ్య నాయకులు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందున్న మీకు ప్రెస్సులకు కూడా ధన్యవాదాలు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి భవానీపురం 43వ డివిజన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రోడ్డు, వీఎంసీ కళ్యాణ మండపం రోడ్డు, హెచ్ఆర్టీ రెసిడెన్సీ వెనుక వైపున రోడ్లకు సుమారు 97,19,000 వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమలోని అన్ని డివిజన్ల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్టు తెలిపారు. సాధ్యాలను పరిశీలించి ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడమే తన లక్ష్యమన్నారు. ఈఈజే శ్రీనివాస్, డిఈ పురుషోత్తం, ఏఈ ఖలీల్ బాషా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డి, కూటమి నేతలు బొల్లెపల్లి కోటేశ్వరరావు, పగడల కృష్ణ, విశ్వేశ్వరరావు, ఏదుపాటి రామయ్య, వత్సవ, మల్లికార్జున, మొరబోయిన రాంబాబు, అబ్దుల్ ఖాదర్, బ్రహ్మారెడ్డి, మంగళపురి మహేష్, సుజనా మిత్ర, కోఆర్డినేటర్ దుర్గారెడ్డి, తొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు. 43వ డివిజన్లో మూడు రోడ్లు సుమారుగా ₹1 కోటి పెట్టుబడితో బీటీ రోడ్లు వేపిస్తానికి శాంక్షన్ అయింది. వచ్చే ఒక నెల 45 రోజుల్లో కంప్లీట్ అయిపోతే, దీంతోపాటు ఇక్కడ పార్క్ దగ్గర కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు కూడా ఈరోజే నా నోటీసులోకి వచ్చినాయి. తప్పకుండా వెంటనే త్వరితగతిగా యాక్షన్ తీసుకొని కంప్లీట్ చేపిస్తాం. ప్రజలందరూ కూడా ఓట్లు వేసాం, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు, ఎంపీ గారు వెళ్ళిపోయారు అని కాకుండా ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యే ఆఫీస్కి వాళ్ళ సమస్యలను తెలియపరచండి. సాధ్యాసాధ్యాలు బేరీ చేసి ప్రయత్నం లోపం లేకుండా అన్నీ చేసి పెడతానని మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాను. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ డివిజన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు గత 2 దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో కూడా దాదాపు 140 రోడ్లు పైసీలకు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటు అభివృద్ధి సంక్షేమం కూడా 43వ డివిజను దాదాపు 100 కోట్ల పైసీలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విఎంసీ కళ్యాణపురం ఎదురు అడ్డ రోడ్లు కానీ, అదేవిధంగా ఎల్ఐసి బిల్డింగ్ రోడ్డు కానీ, అదేవిధంగా హెచ్ఐటి బ్యాక్ సైడ్ కానీ వర్షం వస్తే చిన్నపాటి వర్షాన్ని కూడా మరో కృష్ణానదిలాగా తలపిస్తూ ఉంటుంది. మరి ఈ 3 రోడ్లు కూడా సెలెక్షన్ అయినాయి. ఎల్ఐసి బిల్డింగ్ రోడ్డు వచ్చి దాదాపు సుమారు 49 లక్షలు, అదేవిధంగా 25 లక్షల రూపాయలేమో విఎంసీ కళ్యాణపురం దగ్గర, అదేవిధంగా హెచ్ఆర్టీ బ్యాక్ సైడ్ కూడా రోడ్డుకు 22 లక్షలు సెలెక్షన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోడ్లు కూడా త్వరితగతిన మేము పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండా. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి లోకేష్ సమీక్ష. ఘాట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వమే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మార్చెల
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.